ఏంటి అసలు ఉప్పు అయితే వేసుకున్నాం. మనకి పరమాన్నం అనేది రెడీ అయిపోయినట్లే. స్మెల్ అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి పరవ అయితే రెడీ అయిపోయింది. రైస్ ఒకటి అంత కలగాలుగా వచ్చిందో. రైస్ అయితే చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా. ఇది ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే 250 మందికి క్యాటరింగ్ ఆర్డర్ వచ్చింది. ఏమేమి ఎంత చేస్తానో చెప్తాను. అంతవరకు దేనికి ఎంతవరకు ఏంటని చెప్పలేను. ఇదైతే ఆర్డర్ పులిహోర, వెజ్ పలావ్, సేమియా ఉప్మా, పరమాన్నం ఈ 4-5 ఐటమ్స్ ఈరోజు అయితే ఆర్డర్ ఉన్నాయి 250 మందికి. ఏమేమి ఎంత పడతాయో చెప్తాను. అంతవరకే వీడియో చూస్తూ ఉండండి, లాస్ట్ వరకు బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్, సేమియాకి అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. 10 కేజీలు సేమియా పట్టింది. 10 కేజీల సేమియాకి 20 లీటర్లు అయితే వాటర్ వేసుకుంటాను. ఎప్పుడుగా రావాలంటే వాటర్కి 2 వేస్తే సరిపోద్ది. కొంచెం తగ్గించేసుకుంటేనే బెటర్. ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే సేమియా తొందరగా ముద్ద అయితే ఆపేసుకుంటుంది. 20 కేజీలు పలావ్కి రైసు, కార్ రైస్ ఒక 10 కేజీలు, పరమాన్నానికి పప్పు రైస్ కలిపేసి 4 కేజీలు. నాకు వీడియో చేయడానికి టైం ఉండట్లేదు. వీటి వల్ల చాలామంది అల్లం చట్నీ, టమాటా చట్నీ, పల్లీ చట్నీ అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు. నాకు టైం సెట్ అవ్వట్లేదు. నేను ఇక్కడ డ్యూటీ చేయాలి, వీడియో తీసి పెట్టాలి, రెండూ కలిపి చేయాలి. కాబట్టి నాకు టైం అనేది సెట్ అవుతుంది అనమాట. నాకు టైం ఎప్పుడు సెట్ అవుతుందో అప్పుడు ఒక్కొక్క వీడియో పెడుతుంటాను. ఏమనుకోవద్దు, లేట్ అవుతుంది. నేను వీడియోలో కంపల్సరీగా వీడియోస్ అయితే పెడతాను, కానీ కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే నేను డ్యూటీ చేయాలి, వీడియో తీసి పెట్టాలి, 2 విధాలుగా చేయాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పులిహోర అనేది రెడీ అవుతుంది. అలాగే ఉప్మా కూడా ఉన్నాం. ఇప్పుడైతే మనం వెజ్ పలావ్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా మొత్తం వేసుకున్నాం. ఇందులో కారణం కాబట్టి దానికి సంబంధించి ఓన్లీ పచ్చిమిర్చిలోనే వస్తుంది ఫ్లేవర్ అంతా. గరం మసాలా నుంచి పచ్చిమిర్చిలోనే వస్తుంది ఫ్లేవర్. ఆ స్పైసీ 20 కేజీలు పలావ్. కూడా ఆన్ చేసి 6 గంటలు ఆర్డర్. టైం ఆల్రెడీ 4 అయింది. మందికి ఎంతంటే ఐటమ్ ఎంత పడదు అనేది చేస్తాను వీడియో. దేనికి ఏమి వేయాలి, ఎంత వేయాలి అనేది చెప్పలేదు. కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. వెజిటేబుల్స్ తీసుకున్నాం. ఇందులోనే గ్రీన్ పీస్, కాజు, పరమాన్నం రెడీ చేసుకున్న పరమాన్నం. టమాటా వేసుకున్నాం. టమాటా
వేసుకున్నాను. అలాగే కొత్తిమీర పుదీనా ఇంపార్టెంట్. పుదీనా లేకపోతే పర్లేదు, కొత్తిమీర కంపల్సరీ ఉండాలి పలావ్కి. ఇప్పుడైతే మనం పెరిగేసుకున్నాం పలావ్కి. మనకి ఇప్పుడైతే పరమాన్నం అయితే రెడీ అయ్యింది. దీనికి పోపు సపరేట్గా పెట్టుకోవాలా. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అవన్నీ వేసి నేతులు అవన్నీ వేపించి పోపు అయితే వేయాలి. దీన్ని ప్రస్తుతం అయితే ఇది అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఆపేయడమేనే. ఇది 4 కేజీలు పరమాన్నం, పప్పు రైస్ కలిపి 4 కేజీలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మిర్చి పళ్ళు అయితే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం అయితే దమ్మెట్టేద్దాం. దమ్మెట్టేసి మొదలుపెట్టి దమ్మెట్టేద్దాం. కొద్దిసేపు తర్వాత మళ్ళీ తీద్దాం. ఇది 20 కేజీలు. 20 కేజీలు రైస్కి 40 లీటర్లు వాటర్ పడింది. 40 లీటర్లు వాటర్ పట్టింది. కట్ రైస్ కూడా ఒక 10 మందికి ఎక్స్ట్రా చేస్తున్నావు కదా. పోపుకి ఈ కిస్మిస్ బుడగల్లాగా వచ్చాయి అంటే కిస్మిస్ ఏగిపోయినట్లే. జీడిపప్పు ఆల్రెడీ ఏగిపోయింది. ఇది పరమన్నంకి పోపు. ఇది ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి అసలు పోపు. ఫ్లేవర్ ఎక్సలెంట్ వస్తుంది అసలు. ఈ నేతిలో ఇవి మొత్తం ఫ్రై ఇవి చాలా బాగుంది అసలు. భయ్యా నికాల్. ఎక్సలెంట్ అసలు. పోపు అయితే వేసుకున్నాం. మనకి పరమాన్నం అనేది రెడీ అయిపోయినట్లే. స్మెల్ అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి పలావ్ అయితే రెడీ అయిపోయింది. రైస్ చూడండి ఎంత కలగలుగా వచ్చిందో. రైస్ అయితే చాలా బాగా వచ్చింది, పొడి పొడిగా. ఇది ఎంతో కొంచెం చల్లగైన తర్వాత ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ అయితే పోపు రెడీ అయిపోయింది. పోపు అయితే వేసేసుకుంటాను. ఇల్లు డాలా. ప్లేస్ ఉండాలి. 10 కేజీలు రైస్ ఇది. ఈ నైటమ్స్ ఉన్నాయి కదా, ఈ నైటమ్స్ మధ్య ఇదైతే సరిపోతుంది. 10 కేజీలు రైస్. సూపర్ నైట్, చాలా సూపర్. చికెన్ సాలన్ కూడా రెడీ అయిపోయింది వెజ్ పలావ్తో. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆర్డర్ అయితే అయిపోయింది. ఆర్డర్ అయితే వెళ్ళిపోతుంది. మొత్తం అన్ని క్లారిటీగా అన్ని చేస్తాము. ఆర్డర్ అయితే అయిపోతుంది. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలంటే ఇంకా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు మంచిగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.